హాయ్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్ ఆర్గానిక్ హెన్నా గైస్. ఇది హోమ్లోనే ప్రిపేర్ చేసే హెన్నా అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. మీరు కనుక స్టాక్ పౌడర్ టైప్ అలాగ స్టాక్గా యూస్ చేస్తే మాత్రం ఆ హెన్నా అన్నది హెయిర్కి మంచిది కాదు. ఇది నేను 2 డేస్కి వన్స్ నేను చేస్తూనే ఉంటాను. అండ్ చాలా చాలా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే కలరింగ్ అన్నది అందరికీ సెట్ అవ్వదు. అండ్ చదువుకునే వాళ్ళకి ఐ మీన్ 16 to 22 వరకు హెన్నా అన్నది బెస్ట్ ఆప్షన్. 22 గాడి నుంచి మీరు కలరింగ్ చేయించుకోండి, స్పాస్ చేయించుకోండి, స్ట్రైట్నింగ్స్ చేయించుకోండి, కెరటిన్ చేసుకోండి, ఏమైనా చేయించుకోండి. కానీ దీనికన్నా బిఫోర్ అన్నది న్యాచురల్ అరోమా, న్యాచురల్గా యూజ్ చేసే హెన్నా అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట గైస్. సో ఇక్కడ చూడండి, నేను హెన్నా అయితే అప్లై చేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా చాలా టెక్నిక్గా యూస్ చేస్తున్నాను. కన్ఫామ్గా ఈ వీడియో చూడండి, చూసి నేర్చుకోండి. చాలా చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అయితే కోమ్ అనేది నీట్గా చేసుకోవాలి. అండ్ మీరు ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మసాజ్ లాగా స్కాల్ప్కి చేసుకున్న తర్వాత ఆ తర్వాత హెన్నా అప్లై చేయండి. ఎందుకంటే ఇది కొట్లోది దొరికేది కాదు, మీ ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు. ఆ క్లిప్ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. నేను దీంట్లో వేసే ఐటమ్ ఒక 22 కాడి నుంచి ఒక 30 ఐటమ్స్ వరకు, మ్యాక్సిమం సీజన్స్ని బట్టి కొన్ని మిస్ అవుతూ ఉంటే, కొన్ని యాడ్ అవుతూ ఉంటే, సో అలాగా ఈ ఐటమ్స్ని అయితే నేనైతే ప్రిఫర్ చేసి వేస్తానన్నమాట. అందరికీ ఒకటే 100% రాదు, పక్కా షూర్. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఒక హెన్నా, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక హెన్నా, స్ప్లిట్ ఎండ్స్ అండ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఒకటి, డ్రైగా ఉన్న వాళ్ళకి ఒకటి. ఎందుకంటే డ్రైగా ఉన్న వాళ్ళకి కొంచెం సాఫ్ట్నెస్ రావడం కోసం అన్నది దాంట్లో వేరే కంటెంట్ అనేది నేను యూస్ చేస్తాను. సో ఈ విధంగా అయితే నేను రకరకాల హెన్నాస్ చేస్తాను, రకరకాల ఆయిల్స్ చేస్తాను. సో మీకు వచ్చే ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను. అంటే స్టెప్ బై స్టెప్ పెడతాను. అన్నీ యూస్ఫుల్, అన్నీ హోమ్ మేడే. అండ్ మీరు చేసుకోగలిగే ప్రోడక్ట్ మాత్రమే నేనైతే వీడియోస్లో పెడతాను. నేను సేల్ చేసేది అయితే కన్ఫామ్గా అది సీక్రెట్. సో దట్స్ మై బిజినెస్ కాబట్టి నేనైతే అది ఓపెన్గా చెప్పను. అండ్ నా హెన్నా ఈజ్ డిఫరెంట్, నేను హోమ్ మేడ్ చెప్పేది అయితే డిఫరెంట్ అనమాట గైస్. అండ్ మన హెన్నా ప్రిపరేషన్కి అప్లికేషన్కి వచ్చేస్తే మనం నీట్గా కోమ్ చేసుకోవాలి. అండ్ మిడిల్ పార్ట్ కోమ్ చేసుకొని డివైడ్ చేసుకున్న తర్వాత ఒక కొంచెం పార్ట్ వరకు తీసుకొని ఫుల్గా హెన్నా అప్లై చేసి రౌండ్ సర్కిల్ లాగా చుట్టుకోవాలి. అండ్ రైట్ నుంచి కొంచెం సెక్షన్, లెఫ్ట్ నుంచి కొంచెం సెక్షన్. ఎందుకంటే మనం పెట్టిన ఏదైతే చిన్న నాట్ ఉందో దానికి హాఫ్కి అలా సి టైప్ తీసుకొని దానికి చుట్టుకుంటూ స్కాల్ప్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ దీనివల్ల ఆర్గానిక్, ఎందుకంటే మాది ఆర్గానిక్, ఇంట్లోనే చేసే ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో బయట నుంచి యూస్ చేసేది అఫ్కోర్స్ కెమికల్స్ యూస్ చేసే స్టాక్ పెడతారు. ఎందుకంటే 1-2 years నిల్వ ఉండాలి అంటే కన్ఫామ్గా మనం మిక్స్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ప్రోడక్ట్ ఏదైనా సరే స్కాల్ప్కి మంచిది కాదు. అది కొంచెం డెలికేటెడ్గా ఉన్న స్కాల్ప్ అయినా, లేకపోతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న స్కాల్ప్ అయినా సరే, లేదు స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళైనా డైరెక్ట్గా 15 రూపీస్కి దొరుకుద్ది, 50 రూపీస్కి అండ్ 60-70 రూపీస్కి దొరుకుతుందని చెప్పేసి తీసుకొచ్చి యూస్ చేసుకుంటే అది స్కాల్ప్కి అంత మంచిది కాదు. కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటే కావాలంటే ఇందులో వాటిని మాత్రం మీరైతే యూస్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మ్యాక్సిమం మీకు హీట్ ఎక్కువ ఉంది అనుకుంటే జనరల్గా కర్డ్ యూస్ చేయండి. లేకపోతే నేనైతే దీంట్లో మ్యాక్సిమం కొన్ని ప్రొడక్ట్స్ వేస్తాను. అండ్ మీరు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే హెన్నాలో ఎగ్ వేసుకోండి, పెరుగు వేసుకోండి, ఆనియన్స్ వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, అండ్ కావాలనుకుంటే వేపాకు వేసుకోండి, మెంతులు వేసుకోండి, పెద్దుసిరి పేస్ట్ వేసుకోండి, లేకపోతే మందారపాకు వేసుకోండి. ఇలాగా లవంగా పౌడర్ కూడా వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ అనమాట. 1/2 kgకి 1 టేబుల్ స్పూన్ అలాగ యూస్ చేయండి. సో మీకు ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉంటుంది. అండ్ కొంచెం వామ్గా ఉన్న ఆయిల్ని అప్లై చేయండి. అప్లై చేశాక దెన్ మీరు హెన్నా అప్లై చేయండి. ఇలాగా చాలా చాలా రకరకాల హెన్నాస్ ఉన్నాయన్నమాట. మీకు ఏం కావాలి అన్న దాని మీద బేస్ అయ్యి మాత్రమే మీకు ఎలాంటిదైనా సరే నా దగ్గర అయితే అలాగే ఉంటుంది. అండ్ మీకు కూడా మీ ప్రాబ్లం కన్ఫామ్గా తెలిసి ఉండాలి. దాని తర్వాతే మీరు దానికి కేర్ తీసుకుంటే
అది 100% యూస్ఫుల్ అనమాట. సో రకరకాల స్కాల్ప్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ స్కాల్ప్ని బట్టి మన ప్రొడక్ట్ అనేది ఉంటుందన్నమాట గాయ్స్. సో ఇది నేను బయటకు కూడా ఇస్తాను కొరియర్ ద్వారాగా. అలాగైనా సరే ఎవరైనా నాకు వరకు కాంటాక్ట్ అవుతే మాత్రం కన్ఫామ్గా నేనైతే ఇస్తాను. బట్ ఇలాగా ఎన్న ఆర్గానిక్గా అప్లై చేసుకుంటే చాలా 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 మంచిదన్నమాట. సో తప్పకుండా హౌ టు హెన్నా అప్లై అని చూడండి. హెన్నా అది చాలా గరుగ్గా ఉంటుంది, హెన్నా అంత స్మూత్గా ఉండదు కాబట్టి. సో నేను కింద అంతా పాడు చేస్తాను. ఎవరింటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళి నేను హెన్నా పెడితే మొత్తం కింద అంతా పాడు చేస్తాను. కానీ పాపం వాళ్ళ పేషెన్సీ లెవెల్స్ కనుక వచ్చి తర్వాత నేను వెళ్ళాక చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎందుకంటే నాది రఫ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు. సమ్ టైమ్స్ ఓన్లీ సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు నేను స్మూత్నింగ్కి యాడ్ చేసి ఉంటే మాత్రమే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన ప్రొఫెషన్స్లో మీరు గెయిన్ చేయాలి అని అనుకుంటే రకరకాల ట్రయల్స్ కన్ఫామ్గా చేయాల్సి వచ్చింది. అండ్ నేనైతే కొన్ని వందల ఎక్స్పెరిమెంట్స్ చేశానన్నమాట. అస్సలు ఖాళీగా ఉన్నానంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అయింది ఈరోజు నాకు. సో నాకు సక్సెస్ అయింది నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇదే నా ప్రొఫెషన్ కాబట్టి. సో వీలైనంత సన్న సెక్షన్స్గా డివైడ్ చేసుకోండి. సెక్షన్కి మీరు స్కాల్ప్ నుంచి లాస్ట్ రూట్ వరకు అప్లై చేయండి. అండ్ సో లాంగ్ హెయిర్ మరీ ఎక్కువ ఉంటే మాత్రం ఇలాగ కూర్చొని ఒక ప్లేస్లో పైనుంచి కిందకి జస్ట్ ఇలాగ అప్లై చేసేసి అలాగ కూర్చుండిపోండి. అండ్ మీడియం హెయిర్ ఉన్నోళ్ళు కానీ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాగ నాట్ లాగా వేసేసి ఓ 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్ ఉంచుకోవచ్చు, లేకపోతే ఒక 4 అవర్స్ ఉంచుకోవచ్చు, ఏం కాదు. కొంతమంది అయితే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు. దాని తర్వాత మీకు ఎలాంటి అసలు గంటలో 1 అవర్ టు 4 అవర్స్ మధ్యలోనే మీకు కలర్ షేడ్ అనేది మారిపోతుంది. అండ్ మీకు మంచి షైనింగ్ అండ్ స్మూత్గా హెయిర్ అన్నది మీ హ్యాండ్స్లోకి వచ్చేస్తుంది గైస్. అండ్ మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి ఫ్రంట్ లైన్ మొత్తం మాత్రం నీట్గా, అంటే ప్రతి ఒక్క సెక్షన్ కూడా సన్నగానే తీయాలి. సన్నగా తీసి డివైడ్ చేసి మీరు అప్లై చేయండి. ఇట్స్ చాలా 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 యూస్ఫుల్ అండ్ చాలా చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఈ మెథడ్ని యూస్ చేశారంటే మీకై మీరు కూడా హెన్నాని అప్లై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే అందరి చిన్న చిన్న జుట్లు కదా, ఈ కొంచెమైనా